పర్ఫెక్ట్ యానిటేషన్ ఫార్మేట్ అన్నమాట. ఇంగ్లీష్ ఎస్సేకి గాని, ప్రోజ్‌కి గాని, పోమ్‌కి గాని ఫస్ట్ టైటిల్ రాయాలి. తర్వాత ఆథర్ నేమ్ రాయాలి. తర్వాత ఎక్స్ట్రాక్ట్ లైన్స్ ఫర్ యానిటేషన్స్, కాంటెక్స్ట్, ఎక్స్‌ప్లనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. ఇది యానిటేషన్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ప్రకారంగా రాస్తే ఒక్క మార్క్ కూడా పోదు. ఈ స్ట్రక్చర్ ప్రకారంగే నేను మీ ఇంటర్మీడియేట్ యానిటేషన్స్ తయారు చేశాను. సో, ఇప్పుడు మనం ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఈ స్ట్రక్చర్స్ ప్రకారంగానే నేను యానిటేషన్స్ తయారు చేశాను. ఇంటర్మీడియేట్‌లో ప్రతి లెసన్‌కి 4 యానిటేషన్స్ ఉంటాయి. ఐ థాంక్ వాట్ ఎవర్ గాడ్స్ మే బి ఫర్ మై అన్‌కాన్క్వెరబుల్ సోల్. క్వెషన్ అమ్మా. ఈ క్వెషన్‌కి అర్థం ఏంటంటే అమ్మా, ఇందులో పోయెట్ విలియం ఎర్నెస్ట్ గారు ఏం చెప్తున్నారంటే, తాను నమ్మే దేవుడికి కృతజ్ఞతలు చెప్తున్నాడు. ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా నా మనసు ఓడిపోలేదు. అందుకే దేవుడికి ధన్యవాదాలు చెప్తున్నారు. ఓకేనమ్మా. ఇది ఎందులోంచమ్మా టైటిల్ ఇన్విక్టస్. ఆన్సర్ ఏంటమ్మా? ఆథర్ ఎవరమ్మా? విలియం ఎర్నెస్ట్ హెన్లే. రెఫరెన్స్ దీస్ లైన్స్ అపియర్ ఇన్ ద ఫస్ట్ స్టాంజా ఆఫ్ ఇన్విక్టస్ బై విలియం ఎర్నెస్ట్ హెన్లే. ఈ లైన్ విలియం ఎర్నెస్ట్ హెన్లీ రాసిన ఇన్విక్టస్ అనే ఒక పోయం యొక్క మొదటి ఒక స్టాంజాలో ఉంటది. సో అతను రాసిన మొదటి స్టాంజాలో ఇది ఉంటది. కాంటెక్స్ట్. Despite facing overwhelming darkness and adversity, the speaker expresses gratitude for his unbreakable spirit, regardless of which deity may exist. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, అంటే సింపుల్‌గా చెప్పాలంటే, సో, ఈ యొక్క స్పీకర్ తన జీవితంలో ఎన్నెన్నో కష్టాలు, బాధలు అతనికున్నాయి. అతను చాలా చాలా డార్క్ పొజిషన్‌లోకెళ్ళిపోయాడు. చాలా అడ్వర్సిటీలోకెళ్ళిపోయాడు. సో, అంధకారంలోకెళ్ళిపోయాడు. అయినా కూడా అతను దేవుడి కృతజ్ఞతలు చెప్తున్నాడు. ఎందుకంటే అతని మనోధైర్యం ఎప్పుడూ బ్రేక్ అవ్వలేదు. ఏ దేవుడున్నా లేకపోయినా పర్వాలేదు. అతని ఆత్మ మాత్రం బలంగా ఉందని చెప్తున్నాడు. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా తన మనసు బలంగా ఉండటానికి అతను ధన్యవాదాలు చెప్తున్నారనమాట. ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటున్నాయమ్మా? ఓవర్‌వెల్మింగ్ అంటే ఏంటి? వెరీ డిఫికల్ట్. సో, డార్క్‌నెస్ అంటే బ్యాడ్ సిట్యుయేషన్. అడ్వర్సిటీ అంటే ఏంటి? ప్రాబ్లమ్స్, ట్రబుల్స్. ఓకేనమ్మా. అన్‌బ్రేకబుల్ అంటే ఏంటి? కెనాట్ బి బ్రేకెన్. స్పిరిట్ అంటే ఏంటమ్మా? ఇన్నర్ స్ట్రెంగ్త్. రిగార్డ్‌లెస్ అంటే ఏంటి? సంబంధం లేకుండా. ఓకేనమ్మా. నో మ్యాటర్ వాట్ అని. నెక్స్ట్ explanation. The poet expresses gratitude that despite suffering and hardship, his inner spirit remains strong and undefeated. ఈ పాయింట్‌కి అర్థం ఏంటంటే అమ్మా, కవి ఎన్నో బాధలు, కష్టాలు అనుభవించినప్పటికీ తనలో ఉన్న మనోధైర్యం ఇంకా బలంగా ఉండటానికి కృతజ్ఞతలు చెప్తున్నారనమాట. గ్రాటిట్యూడ్ అంటే ఏంటి? కృతజ్ఞత చెప్పడం. ఓకేనమ్మా. నెక్స్ట్ హార్డ్‌షిప్ అంటే ఏంటి? వెరీ డిఫికల్ట్ టైమ్. పాయింట్ ఇంకా సింపుల్ చెప్పాలంటే కష్టాల మధ్య కూడా తన మనోధైర్యం బలంగా ఉండటానికి కవి ఈ కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. He suggests that whatever higher power exists, it has given him a soul that cannot be crushed by fate or adversity. అంటే పాయింట్‌కి అర్థం ఏంటంటే అమ్మా, దేవుడు నాకు ఎన్ని రకరకాల జీవితంలో అనుభవించలేని కష్టాలు నాకు వచ్చినా నా ఆత్మ, నాలో ఉన్న స్పిరిట్ ఎప్పుడు బ్రేక్ అవ్వదు. సో, ఎందుకంటే దేవుడు నాకు కష్టాలిచ్చాడు. కానీ అంతకంటే గొప్పగా దేవుడు నాకు మంచి ఒక స్పిరిట్‌ని నాలో ఇచ్చాడు. సో, విరగని ఒక ఆత్మని దేవుడు నాకు ఇచ్చాడని కవి చెప్తున్నాడు. ఓకేనమ్మా. అది పాయింట్‌కి అర్థం. ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటమ్మా? సజెస్ట్స్ అంటే ఏంటి? చెప్పడం. హయ్యర్ పవర్ అంటే ఏంటమ్మా? అంటే హయ్యర్ పవర్ అంటే దేవుడి కింద లెక్క ఇక్కడ అర్థం. హయ్యర్ పవర్ అంటే. ఇన్నర్ స్పిరిట్ అంటే ఏంటి? ఆత్మ. ఓకేనమ్మా. డన్. అడ్వర్సిటీ అంటే ఏంటి? చాలా బాధాకరం. ఈ కష్టాలు. ఓకేనమ్మా. నెక్స్ట్ క్రిటికల్ కామెంట్. క్రిటికల్ కామెంట్ అంటే అర్థం ఏంటంటే అమ్మా, అంటే కథను చదివి మన యొక్క అభిప్రాయాన్ని తెలపడం. అదే క్రిటికల్ కామెంట్. ది లైన్ హైలైట్స్ ది పోయెట్స్ డీప్ అప్రిషియేషన్ ఫర్ హిస్ ఇన్నర్ రెసిలియన్స్, సజెస్టింగ్ దట్ ట్రూ స్ట్రెంగ్త్ లైస్ వితిన్ ద హ్యూమన్ స్పిరిట్. అంటే ఈ పాయింట్‌కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ లైన్ ద్వారా కవి తనలో ఉన్న బలమైన మనోధైర్యానికి దేవుడు కృతజ్ఞతలు దేవుడికి కృతజ్ఞతలు చెప్తున్నాడు. నిజమైన బలం బయట నుంచి కాదు, మనిషి ఆత్మలోనే ఉంటుంది అని ఈ లైన్ మనకి చూపిస్తుంది. ఓకేనమ్మా. అది. సో, ఇన్నర్ రెసిలియన్స్ అంటే ఏంటి? ఇన్నర్ స్ట్రెంగ్త్ అన్నమాట. ఓకేనమ్మా. లోపలున్న బలం. అది హార్డ్ వర్డ్. హ్యూమన్ స్పిరిట్ అంటే ఏంటమ్మా అర్థం? ఇన్నర్ కరేజ్ లోపలున్న ధైర్యం.
It reinforces the poem's theme of moral courage and the unbreakable nature of the soul. అంటే ఈ పాయింట్‌కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ పోయెమ్‌లోని ధైర్యం మరియు మళ్ళీ లోపల అంతర్గత బలం అనే ఒక భావాన్ని మనకి బలపరుస్తుంది. ఓకేనమ్మా? డన్. ఎన్ని కష్టాలు వచ్చినా మనిషి ఆత్మని ఎవ్వరూ విరగ్గొట్టలేరు అనేది చూపిస్తుంది. ఓకేనమ్మా? అది. రెయిన్‌ఫోర్సెస్ అంటే ఏంటమ్మా? బలంగా ఉండడం. మేక్ స్ట్రాంగర్ అని అర్థం. థీమ్ అంటే ఏంటమ్మా? మెయిన్ ఐడియా అంటారు. మోరల్ కరేజ్ అంటే ఏటమ్మా? నైతిక ధైర్యం అని అంటారు మోరల్ కరేజ్ అంటే. ఓకేనమ్మా? అన్‌బ్రేకబుల్ నేచర్ అంటే ఏంటమ్మా? సో, అన్‌బ్రేకబుల్‌ని కెనాట్ బి బ్రేకెన్. లాస్ట్ కన్క్లూజన్. హెన్లీ acknowledges the strength of the human soul as a divine or sacred force, showing his unwavering belief in the పవర్ ఆఫ్ సెల్ఫ్. అంటే ఈ పాయింట్‌కి అర్థం ఏంటంటే అమ్మా, సో, కవి ఈ యొక్క పోయెమ్‌టు విలియం హెన్లే గారు సో, మనిషి ఆత్మను దైవికమైన, పవిత్రమైన బలంగా భావిస్తున్నాడు. ఓకేనమ్మా? మనిషి యొక్క ఆత్మ గొప్పగా భావిస్తున్నాడు. మనిషి తనలో ఉన్న ఆత్మవిశ్వాసం, ధైర్యమే అన్ని కష్టాలను ఎదుర్కొని శక్తి ఇస్తుందని అతను బలంగా, దృఢంగా, స్ట్రాంగ్‌గా నమ్ముతున్నాడు. ఓకేనమ్మా? అది కన్క్లూజన్. సో, ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటమ్మా? అక్నాలెడ్జెస్. అక్నాలెడ్జ్ అంటే ఏంటి? యాక్సెప్ట్ చేయడం. ఓకేనా? అంగీకరించడం. నెక్స్ట్ ఇంకా హార్డ్ వర్డ్ ఏంటి? డివైన్ అంటే ఏంటి? సాక్రెడ్ పవిత్రమైన. అన్‌వావరింగ్ అంటే ఈ సాక్రెడ్ ఫోర్స్, సాక్రెడ్ అంటే ఏంటి? పవిత్రమైన. అన్‌వావరింగ్ అంటే ఏంటి? ఎప్పటికీ మారంది. ఓకేనా? పవర్ ఆఫ్ సెల్ఫ్ అంటే ఏంటి? మన లోపల ఉన్న బలం. దాన్ని పవర్ ఆఫ్ సెల్ఫ్ అంటారు. ఇదమ్మా ఫోర్త్ యానటేషన్. ఐ థాంక్ వాట్ ఎవర్ గాడ్స్ మే బి ఫర్ మై అన్‌కన్క్వెరబుల్ సోల్ అని ఇస్తే మీరు ఇలా రాయాలి. టైటిల్, ఆథర్, రిఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్‌ప్లనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్ ఇలా రాస్తే ఒక్క మార్క్ కూడా పోకుండా మీ చేతిలో ఫుల్ మార్క్స్ ఉన్నట్టే. థాంక్ యూ.